హాయ్ ఫ్రెండ్స్! ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకునే బ్రెడ్ హల్వా ఎట్లా తయారు చేసుకోవాలో చూస్తాను. ఇది హల్వా కాదండి. ఇది జస్ట్ బ్రెడ్‌తో చేసే స్లైసెస్‌తోనే ఉంటుంది. ముందుగా నేనైతే కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటిని సైడ్ పార్ట్స్ ఒక సైడ్ అంతా కట్ చేసుకున్నాను. వీటిని నూనెలో లేకపోతే నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవాలి. నేనైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత పంచదార పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఈ పంచదార పాకానికి కొద్దిగా వాటర్ మాత్రమే యేసుకొని పాకం పట్టుకోవాలి. ఈ ఈ ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్‌లో మనం పాలు వేసుకోవాలి. ఇది నేనైతే చిక్కటి పాలు తీసుకున్నాను బాగా. ఇది బాగా మరగబెట్టిన పాలనమాట. ఈ బ్రెడ్స్ అన్నిటి మీద వేయాలి. ఈ మొత్తం బ్రెడ్స్ అన్నీ, స్లైసెస్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. బాగా పీల్చుకోవాలనమాట ఈ పాలన్నిటిని. సో, ఇలాగా బ్రెడ్ స్లైసెస్ అన్నిటి మీద పాలనేది వేసుకోవాలి. ఇదంతా వేసుకుంటే ఏంటంటే బాగా స్మూత్‌గా అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం గదా! డీప్ ఫ్రై. అందుకోసమని ఇవి స్మూత్ అవ్వటానికి వేసుకోవాలి. దానిపై నుంచి ఏదైతే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నామో పంచదార పాకం దాని మీద వేసుకోవాలనమాట. మామూలుగా అయితే 2 టైప్స్ ఆఫ్ చేస్తారు. ఇది హల్వాలా చేస్తారు. ఇట్లా బ్రెడ్ స్లైసెస్ కూడా అలా కూడా చేస్తారు. సో, దానిపై నుంచి ఇలాగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవటమే. కొద్దిసేపటి తర్వాత ఏంటంటే, ఈ బ్రెడ్ ఏదైతే ఉందో పాలు మనం వేసాం కదా! ఆ స్లైసెస్ అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. మొత్తం పాలన్నిటిని. సో, అందుకోసం తర్వాత అవి మెత్తగా అయిపోతాయన్నమాట. చూడండి ఇట్లాగా స్మూత్‌గా అయిపోతాయి మొత్తం. సో, ఈ విధంగా మనం బ్రెడ్ స్లైసెస్ హల్వాలా కూడా చేసుకోవచ్చు. సో, ఎంతో ఈజీ రెసిపీ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.